మన సొంత సంఘాలు మరియు కుటుంబాలలో ఉద్దేశపూర్వకత లోపం. శిష్యత్వం అనేది ఐచ్ఛికమైనది కాదు. సంఘాలు అన్నీ మరియు విశ్వాసులు అందరూ శిష్యత్వపు బాధ్యత అప్పగించబడ్డారని అర్థం చేసుకోవాలి. దేవుని నుండి నిజమైన పిలుపు అయితే వారు చేయడం లేదు. ఎందుకంటే వారు ఈ శిష్యులనుగా చేయడం ప్రక్రియ యొక్క నిజమైన ఉద్దేశం మరియు దాని స్వభావాన్ని అర్థం చేసుకోలేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచన భాగంలో దాని గురించి ప్రభువైన యేసు మనకు చెబుతున్నారు. దానిని మనం నిశితంగా పరిశీలిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండును. ఈ లేఖనం మొదట గ్రీకులో వ్రాయబడింది మరియు ఇది చాలా నిర్దిష్టంగా ఉంది. శిష్యులనుగా చేయండి అనేది క్రియా అనువాదం మరియు వచనములోని మిగిలిన వాక్య భాగం ఈ చర్యను బలపరుస్తుంది. వెళ్ళండి, బాప్తిసమిచ్చుచు మరియు బోధించడం వంటి పదాలు అన్ని శిష్యులను సిద్ధపరచడాన్ని సూచించే అసమాపక క్రియాపదాలు. అంతేకాకుండా ప్రభువైన యేసు ఆజ్ఞ యొక్క ప్రధాన ఉద్ఘాటన ఒక ఆవశ్యకమైన క్రియ. అంటే ఈ శిష్యులనుగా చేయడాన్ని సూచించే ఆదేశం లేదా ఆజ్ఞను ఇవ్వడం, చేయడానికి కొనసాగించడం. కాబట్టి కొనసాగే విధానంలో శిష్యత్వం గురించి ఉద్దేశపూర్వకంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు లేదా హెచ్చరిస్తున్నాడు. అన్ని సమయాలలో వెళ్ళడానికి, బాప్తిస్ము ఇవ్వడానికి మరియు బోధించడానికి ప్రతి సంఘములోనూ ప్రతి విశ్వాసికి ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే ఈరోజు ఇది సాధారణమైనది కాదు. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నది ఇతరులతో రక్షణ సువార్తను పంచుకోవడాన్ని సూచిస్తూ ప్రధానంగా ఈ లేఖనం బోధించబడుతుంది. అంతేకాకుండా పరిచర్య క్షేత్రాన్ని క్రైస్తవ సేవా ప్రాంతంగా పరిగణించడంలో ప్రజలను ప్రోత్సహించడానికి ఇది బోధించబడుతుంది. పాపం చేసేవారికి శుభవార్తను పంచుకోవడానికి విశ్వాసులు సర్వదేశాలకు ఉద్దేశపూర్వకంగా వెళ్తూ ఉండగా సంఘాలు మరియు పరిచర్య సంస్థలు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇది మంచిది. అయితే ఈ వచనంలో సమానంగా ప్రాముఖ్యమైన మరొక సత్యం వెల్లడి చేయబడింది. ఈరోజు విశ్వాసులు మరియు సంఘముల మధ్య కొంతవరకు తప్పిపోయిన వాస్తవం ఇది. ప్రస్తుతం మన స్వంత సంఘాలలోనూ కుటుంబాలలోనూ ఈ స్థాయి ఉద్దేశపూర్వకత విషయంలో సంఘర్షణ పడుతున్న వ్యక్తులున్నారు. ప్రభువైన యేసు ఆజ్ఞలో సుదూర దేశాలలో ఉన్న వారు మాత్రమే కాదు, మన స్థానిక ప్రభావ పరిధిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ సమస్యలు లోతైనవి మరియు భారమైనవిగా ఉన్నాయి. ఆ కారణంగా
ఎఫ్డిఎం పరిచర్యలు ఈ సమస్యలను పరిష్కరించడం మీద దృష్టిని నిలిపే ఒక శిష్యత్వపు ప్రక్రియను రూపొందించింది. మన సంఘాలలోనూ మరియు కుటుంబాలలోనూ మీరు ఈ గొప్ప ఆజ్ఞను సఫలతలోనికి తీసుకురావడం గురించి మేము మీకు చూపిస్తాము. ఎఫ్డిఎం శిష్యత్వపు ప్రక్రియ మరియు ప్రణాళిక. ఈ విధంగా శిష్యులుగా తయారు చేయడం అనేది ఎదుగుదలకు అత్యవసరమని మనం విశ్వసిస్తున్నాం. తన బిడ్డల విషయంలో దీనిని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మలను నడిపించిన రీతిగా మేము ఇటువంటి సాధనాన్ని సిద్ధపరిచాం. విశ్వాసం యొక్క ప్రాథమిక సత్యాలను వివరించే మంచి వాక్యానుసారమైన శిష్యత్వపు చేతి పుస్తకం మీ సంఘంలో లేనట్లయితే క్రైస్తవ పునాది సత్యాలు అనే శీర్షికతో ఈ ఉద్దేశం కోసం ప్రారంభ చేతి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాం. ఇది శిష్యుని కోసం ఒక బలమైన పునాది. ఇది మా వెబ్సైట్ www.discipleshipworkbooks.comలో ఉచితంగా అందుబాటులో ఉంది. దీని తర్వాత నిజమైన శిష్యత్వానికి ఎఫ్డిఎం సమీప మార్గం ఉంది. ఇది 3 విధాలుగా ఉంది. భాగం 1 సంబంధపరమైన ప్రాధాన్యతలను సమలేఖనం చేయడం. భాగం 2 నిజమైన శిష్యత్వాన్ని అర్థం చేసుకోవడం. భాగం 3 ఉద్దేశపూర్వక సంబంధం ద్వారా క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించడం. ప్రతి నాయకుడిని శిష్యునిగా చేయడం, ప్రతి విశ్వాసిని శిష్యునిగా చేయడం. భాగం నెంబర్ 1 సంబంధపరమైన ప్రాధాన్యతలను సమలేఖనం. భాగం 1 దీని తరువాత నిజమైన శిష్యత్వానికి ఎఫ్డిఎం సమీప మార్గం ఉంది. ఇది 3 విధాలుగా ఉంది. మొదటి భాగం సంబంధపరమైన ప్రాధాన్యతలను సమలేఖనం చేయడం. రెండవ భాగం నిజమైన శిష్యత్వాన్ని అర్థం చేసుకోవడం. మూడవ భాగం ఉద్దేశపూర్వక సంబంధం ద్వారా క్రీస్తు యొక్క మాదిరిని అంగీకరించడం. ప్రతి విశ్వాసిని శిష్యునిగా చేయడం. మొదటి భాగం సంబంధపరమైన ప్రాధాన్యతలను సమలేఖనం చేయడం. విశ్వాసులు ఒకరికొకరు సంబంధంలో ఉండడం మరియు ఒకరికొకరు జవాబుదారులుగా ఉండేలా చేయడం నిజమైన శిష్యత్వం యొక్క ప్రాథమిక ఉద్దేశాలలో ఒకటి. ఇది లేఖనాల బోధనకు అనుగుణంగా ఉంటుంది. మనం వాక్యాన్ని వినాలని మాత్రమే దేవుడు కోరుకోవడం లేదు. అయితే మనం లేఖనాలను పరిశోధించాలని ఆయన మనలను ఆదేశిస్తున్నాడు. తద్వారా మనం ఇతరుల విశ్వాస ప్రయాణంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉండగలుగుతాం. మనం మన పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలని, ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలని మరియు క్రైస్తవులుగా క్రీస్తు అనుచరులముగా ఈ జీవితంలో ఒకరికొకరు సహకరించుకోవాలని దేవుడు కూడా మనకు చెబుతున్నాడు. దీన్ని సరిగ్గా చేయడానికి సహవాసము చేయడం లేదా తిరిగి కలిసి సమకూడడం ద్వారా వ్యక్తిగత సంబంధాలు వృద్ధి చేయడం అత్యవసరం. అయితే సంబంధాన్ని కొనసాగించడానికి
సరైన మార్గం ఉంది. మన జీవితంలోని మనుషులందరూ ఒకే ప్రాధాన్యతను లేదా భారాన్ని కలిగి ఉండరు. మనం మన ప్రాధాన్యత సంబంధాలను దేవుని చిత్తానికి అనుగుణంగా సమలేఖనం చేయాలి. దేవునితో మొదలుకొని ఇతరులకు పైగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో బైబిలు స్పష్టంగా చెబుతుంది. అనేక మంది మనుష్యులు కళాశాలకు హాజరు కావడం, చదువుకోవడం మరియు జీవనోపాధి కోసం మార్గదర్శకత్వాన్ని పొందడం కోసం అనేక సంవత్సరాల కాలం గడుపుతారు. వారు ఉద్యోగ పదోన్నతులు మరియు మరింత సవాలుతో కూడిన ఉద్యోగాలను నేర్చుకోవడం కోసం వృద్ధి చెందే మార్గాల కోసం వెతుకుతారు. క్రీడలు, అభిరుచులను పెంపొందించుకోవడానికి మనం అభ్యాసాలు చేస్తుంటాం. మన భౌతిక ఆరోగ్యాన్ని పరుచుకోవడానికి తగిన సమాచారాన్ని చదువుతూ ఉంటాం. అయితే మనను సృష్టించిన దేవుని గురించి తెలుసుకోవడం కోసం మనం ఎంత సమయాన్ని మరియు ఎంత ప్రయత్నాన్ని వెచ్చించాము? ఈ విశ్వగ్రహం మీద జీవితం యొక్క ప్రతి అంశం మీద సార్వభౌమాధికారాన్ని కలిగిన దేవుడు, క్రీస్తు శిష్యులుగా మన సంబంధాల యొక్క సరైన ప్రాధాన్యత క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరియు మనం ఆ విషయాలను నీతివంతమైన విధానంలో సంరక్షించడానికి మనం నేర్చుకోవాలి. సంరక్షించడం అంటే దాని అవసరాలు, ఉద్దేశం మరియు ప్రాధాన్యత ప్రకారం దేనినైనా లేదా ఎవరినైనా శ్రద్ధగా చూసుకోవడం లేదా నిర్వహించడం. దేవుని వాక్యం యొక్క విద్యార్థిగా ఉండడంలో దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలను అన్నిటినీ సరిగా సంరక్షించడానికి నేర్చుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి విశ్వాసులకు శ్రద్ధగా చూసుకునేలా దేవుడు వారికి అనుగ్రహించిన ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? మన సంబంధాలకు సరైన ప్రాధాన్యత క్రమం ఏమిటి? మనం ఇప్పుడు దీనిని పరిశీలిద్దాం. కాబట్టి విశ్వాసులకు శ్రద్ధగా చూసుకునేలా దేవుడు వారికి అనుగ్రహించిన ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? మన సంబంధాలకు సరైన ప్రాధాన్యత క్రమం ఏమిటి? మనం ఇప్పుడు దీనిని పరిశీలిద్దాము.